వారాహిదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పులు కలగబోతున్నాయి. భగవంతుని అనుగ్రహం అనుకోండి, లేదా భగవంతుని పరీక్ష అనుకోండి. కానీ మీరు మాత్రం స్థిమితంగా ఉండండి, ఓర్పుగా ఉండండి, సంయమనాన్ని పాటించండి. సాధారణంగా ఎప్పుడు కూడా అనుకుని కోపం కొంతమందికి ఉంటుంది. ఈ యొక్క షార్ట్ టెంపర్ కలిగిన వారి ఈ రాశి జాతకులు. ఈ రోజున మీరు కొన్ని రకాల ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటారు. తెలుసుకోకూడదు అనుకున్న సమాధానమైనా కావచ్చు, తెలుసుకోవాలని ఎదురు చూస్తున్న సమాధానం కూడా కావచ్చు. అంతేకాకుండా రహస్య సంబంధం మీద మీ యొక్క సందేహాలు తీరబోతున్నాయి. ఏ విధమైన సంబంధం అది? అలాగే ఈ రోజున ఒకరి వల్ల మీ జీవితం మారబోతుందని పండితులు అంటున్నారు. ఇవన్నీ నిజాలా కాదా? వాస్తవ పరిస్థితులకు అనుసంధానం చేస్తే అన్ని ఒక్కొక్కటిగా మీకే అర్థమవుతాయి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకుని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చక్కగా చల్లగా ఉండమంటూ దీవిస్తారు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశివారు రహస్య సంబంధాల విషయంలో మాత్రం కొంత లోతుగా ఆలోచించి దృష్టికోణంగా స్పష్టత ఉండదు. ఎందుకంటే వీరు ఏదైనా భవిష్యత్తు మీద బ్రహ్మాండంగా ఆలోచిస్తారు. కొత్త ఆలోచనలు వీరికి వస్తుంటాయి. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. కొంతమంది శాంతియుతమైన ప్రేమను కోరుకుంటారు. కానీ వీరికి ఏదైనా గనుక విషయంలో కొంచెం ఆలోచనలు అనేవి కొంచెం ఎక్కువ. కాబట్టి మనసులో ఏదో ఒకటి గుట్టుగా పెట్టుకుంటూ విషయాన్ని బయటపడే అవకాశం ఈ రోజు కొంచెంగా కనిపిస్తోంది. అలాగే మీరు ఎవరినైనా గమనిస్తూ ఉన్నా వాళ్ళు కూడా అదే ఫీలింగ్ లో ఉన్నారా అనేది తెలుస్తుంది. మీ డౌట్స్ క్లియర్ అవుతాయి. ఒక కొత్త క్లారిటీ కూడా ఈ రాశి వారికి వస్తుంది. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నమాట. అసలు చూస్తే రహస్య బంధం ఏ విధంగా వెలుగులో పడుతుంది? అసలు రహస్య బంధం అనేది ఏమిటి అని అంటే, రహస్య బంధం అంటే ఏదో ఒక పెద్ద రహస్యం కాదండి, అందరికీ ఉండేది. కానీ రహస్య బంధం అంటే ఏమిటంటే కొంతమంది చెప్పుకోలేరు, కొంతమంది చెప్పుకుంటారు. వాటిని రహస్యంగా చెప్పుకోలేని రహస్య బంధాలంటారు. అయితే వీరు అందరినీ ప్రేమిస్తారు. ఇప్పుడు ఒక పెళ్లైన వ్యక్తి ఉన్నారు అనుకోండి, లేదా పెళ్లైన స్త్రీ ఉన్నారనుకోండి. పెళ్లి కానప్పుడు గత బంధం ఏదైతే ఉందో, వారు సంతోషంగా ఉండాలి అనుకున్న బంధం, వాళ్ళ ఆలోచనల్లో హ్యాపీగా ఉండాలి అనుకున్న బంధం, ఆ యొక్క బంధాలే రహస్య బంధాలు. లేదా మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంచెం వీరు మనల్ని నమ్ముకొని మన దగ్గరే ఉన్నారు, వీరు మనల్ని నమ్ముకున్నారు అనుకున్నటువంటి వారికి మనం సహాయం చేయడం, వారికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడం కూడా రహస్య బంధంగానే ఉంటుంది. అయితే రహస్య బంధం ఏమిటంటే వీరికి వీరు ఎప్పుడు అక్కడే ఉండరు కదా, ఎప్పటికప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి కొన్ని అనుమానాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు కలిగిస్తూ ఉంటారు. అలాంటివి కలిగించేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటి వ్యక్తుల నుంచి ఈ రోజున కొన్ని నిజాలు అనేవి వీరికి బయటపడతాయి. అలాంటి ఆ యొక్క రహస్య బంధాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. వారి నిజాలు వెలుగులో పడబోతున్నాయి. గత కొద్ది రోజులుగా మీరు అనుమానం పెనవేసుకునే వ్యక్తి ఇప్పుడు నిజంగా మీ పట్ల ఉన్న ప్రేమ వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్లు మీరు ఆ వ్యక్తిని నిజంగా ప్రేమిస్తున్నారా, లేదా నిజంగా మన మాటల్లోనే ఉంటున్నారా, నిజంగా అసలు మన మీద వారికి ప్రేమ ఉందా లేదా అని ఆలోచిస్తూ, కొంచెం అనుమానిస్తూ, కొంచెం బాధపడుతూ, కొంచెం చికాకు పడుతున్నారు. అలాంటిది ఈ రోజున మీకు ఆ వ్యక్తి యొక్క నిజం
బయటపడే అవకాశం కొంచెం కనిపిస్తుంది. మీ పట్ల ఉన్న ప్రేమ వ్యక్తం చేస్తారు. అది ఇంట్లో ఉన్న కుటుంబీకులు కావచ్చు, బయటపడిన వ్యక్తులు కావచ్చు. ఇది రహస్యమైన బంధమైనా కావచ్చు. ఓపెన్ అవుతుందని చెప్పుకోవాలి. అంటే ఎదుటి వారికి మీతో ఏదైనా బంధం ఉంటే, ఆ బంధంలో బీటలు వారి ఉంటే, ఆ యొక్క బీటలు వారిన ఆ దూరాన్ని ఈ రోజున దగ్గర చేసుకోబోతున్నారు. వారంతటా వారు మీ మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచబోతున్నారు. అది ప్రేమికులు కావచ్చు, రహస్య బంధము కావచ్చు, లేదా అది ప్రేమికులు కావచ్చు, రహస్య బంధం కావచ్చు, మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతూ అభిమానిస్తున్న వారు ఎవరైనా కావచ్చు. అలాగే ఎవరైనా మీ వెనుక ఉండి మీ కృషి కోసం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ రోజు తెలిస్తే ఆశ్చర్యపోతారు. కొంతమంది మనం ప్రేమించేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు ఉంటారు. కానీ వీరిని ప్రేమించేవాళ్ళు వీరు బాధపడుతుంటే చూసి తట్టుకోలేరు. ఇబ్బందుల్లోకి వెళ్తే సహించలేరు. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారు? మన వెనకాల ఏదో ఒక రూపంలో మనకి అండగా నిలబడతారు, సాయం చేస్తారు. అలాంటి వారు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఈ రోజు బలంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మార్చగలరు వారు. వారి మాటలు లేదా ఒక్క మెసేజ్ వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక ఎమోషనల్ బర్డెన్ కూడా పోతుంది. వాళ్ళు చెప్పిన మాటల వల్ల, వాళ్ళు చూపించిన ప్రేమ వల్ల, వాళ్ళ బంధం వల్ల మీకు ఉన్న ఎమోషన్స్ లో బర్డెన్ తొలగిపోతుంది. ఈ రోజు వారికి మీకు ఉన్న అపార్థాలు తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గతంలో జరిగిన చిన్న చిన్న సంఘటనల వల్ల కలిగిన దూరం ఇప్పుడు తీరుతుంది. నిజమైన అనుభూతులు ఒక బలం బంధాన్ని బలపరుస్తుంది. ఒక ఫోన్ కాల్, ఒక అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్ మీలో ఒక చిగురించే భావాల్ని వెలుగులోకి తేగలదు. ఇది మీ యొక్క మార్గదర్శకానికి రుజువు అవుతుంది. ఎలా నడవాలో, ఎవరితో ముందుకు సాగాలో, నిజమైన ప్రేమ ఎవరితో మార్గదర్శకంగా మారి ముఖ్యమైన సూచన ఈ రోజున కనిపిస్తుంది. మీ జీవితం మారే సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే, ఈ రోజు మీ దారిలోకి వచ్చే వ్యక్తి వలన ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా మీకు మార్పులు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా పరిచయమైన వ్యక్తుల వల్ల ఈ రోజున కొంచెంగా ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, బిజినెస్ రంగంలో, కుటుంబ విషయాల్లో, ఆర్థిక రంగాల్లో అన్నింటిలో మేలు జరిగే అవకాశం బలంగా కనిపిస్తుంది. వాళ్ళ సలహా, ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే అవకాశం ఉంది. వారు చెప్పే మాట, వెళ్లే దారి, చేసే పని, చూసే పని మీకు ఒక మంచి మనస్థితిని ఏర్పరుస్తుంది. ప్రేమ సంబంధమే కాదు, ఒక మానసిక ధైర్యం కూడా మీలో పెరుగుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు ఉన్నటువంటి మీలోని ఒక శక్తి బయటపడే అవకాశం బలంగా ఉంది. అసలు ఈ రోజు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా బాండింగ్ బలపడే అవకాశం ఉంది. సర్ప్రైజ్ పాసిబిలిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న రిలేషన్ మీరు ఇంకా ఈ రిలేషన్ మనకు అవ్వదు, ఈ రిలేషన్ వల్ల ఎటువంటి మంచి ఉండదు, ఏ మాట అయినా శుభం ఉండదు అని అనుకున్న రిలేషన్ ఒక ఫోన్ కాల్ ద్వారా మరలా బాండింగ్ ఏర్పడుతుంది. మీ జీవితంలో ఒకరి ద్వారా మరో సరికొత్త ఆర్థిక అవకాశాలు రావచ్చు. అలాగే మీకు జీవితంలో కూడా ఒక కొత్త చాప్టర్ కూడా మొదలవుతుందని ఈ వీడియోలో మేము చెప్పడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఎమోషనల్ గా ఫీల్ అవ్వకూడదు. ఈ రోజు ఎలా ఉంటుందంటే, గతంలో పడిన బాధల నుంచి కూడా బయటపడే ప్రయత్నం చేస్తారు. బలంగా చేయండి. ఎవరినైనా మర్చిపోవాలంటే ఈ రోజు క్లోజర్ అవుతుంది. దొరకదు. మర్చిపోవాలి అనే బాధ కూడా తీరదు. గతంలో పడిన బాధలు కానీ, గతంలో పడిన ఇబ్బందులు కానీ, ఇప్పుడు పడుతున్న సమస్యలు కానీ ఈ రోజున ఒక క్లోజింగ్ అయితే దొరుకుతుంది. కానీ జ్ఞాపకాలు వదిలిపెట్టవు మిమ్మల్ని. ఈ రోజున మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ఒకరు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం కూడా సఫలమవుతుంది. మీ మనసు అప్పుడే ప్రశాంతమవుతుంది. గతంలో విడిపోయిన వారిని కలవాలని ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నా ఈ రోజు నుంచి మీకు ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. ఒకరిని మిస్ అవుతుంటే ఖచ్చితంగా ఈ రోజే దగ్గరవుతారు. ఈ అనుభూతి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొంచెం భయం కూడా కలగచేసే అవకాశం బలంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా సరే ఈ రోజున ఈ రాశి జాతకులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం, ఎదుటి వారి మాటలు ఆలకించడం,
చేసే పనుల్లో జాగ్రత్త పెట్టడం, అలాగే ఎదుటి వారి యొక్క గొడవల్లో తలదూర్చకుండా ఉండడం. ముఖ్యంగా ఇది ఒక హెచ్చరిక. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేస్తున్నారు, లేదా ఎవరికో ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి ఆలోచనలతో మాత్రం ఎదుటి వారి విషయాల్లో తలదూర్చొద్దు. మీకు జరిగేది కష్టం, మీకు వచ్చేది నష్టం. ఈ విషయం గుర్తుంచుకోండి. అలాగే అంది వచ్చే ఒక అవకాశం కూడా మీ యొక్క మాటలు చేతలతో మీరు భవిష్యత్తులో తొలగించుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ మీరు రావాల్సినటువంటి పనులు కానీ ఏదైనా మంచిగా జరగాలి అనుకున్నా, అనుకున్న పనులు సజావుగా పూర్తి చేయాలి అనుకున్నా, మీరు ఉన్న పనుల్లో మీకు మంచిగా ఇబ్బందులు తొలగిపోవాలి అనుకున్నా, మీరు ఉన్న స్థితి నుంచి ఇబ్బందులు తొలగిపోవాలి అనుకున్నా, మంచి స్థితికి చేరుకోవాలనుకున్నా భగవంతుని అనుగ్రహం ఉందని గుర్తుంచుకోండి. భగవంతుడు మీ తోడే ఉంటాడు. భగవంతుడు ఎన్నో లక్షలు, కోట్లు లేదా వేలు ఖర్చు పెట్టి మిమ్మల్ని పూజలు, పరిహారాలు చేయమని ఎప్పుడూ కోరుకోడండి. మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుని భగవంతుణ్ణి సంతోషపెట్టండి. మీరు భగవంతుడు ఎప్పుడూ కోరుకునేది ఒక నమ్మకమైన ప్రార్థన, ఒక భక్తి రూపంలో ఉన్నటువంటి పరిహారం మాత్రమే. ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి శుభ ఫలితాలు కలగాలన్నా, పూర్తిగా మీరు అనుకున్న పనుల్లో విజయం కలగాలన్నా ఖచ్చితంగా శివాభిషేకం చేయించుకోవడం ముఖ్యం. సోమ, మంగళవారం జలాభిషేకం చేయడం ఉత్తమం. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు నిత్యం జపిస్తుండండి. మీ ప్రేమ బంధాల్లో స్పష్టత వస్తుంది. నీలిరంగు వస్త్రాలు దానం చేయండి. శనిగ్రహం అనుకూలత వస్తుంది. అలాగే మీకు స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి ఏదైనా దానం చేయండి. ఏ రూపంలో అయినా దుఃఖాన్ని పోగొట్టుకునే మార్గం దక్కుతుంది. నమ్మిన వ్యక్తితో హృదయం పంచుకోవడం వల్ల మీ బాధ, మీ భావోద్వేగం పూర్తిగా పటాపంచలైపోతాయి. మీ యొక్క బాధను ఖచ్చితంగా ఒకరితో, నమ్మకమైన వారితో షేర్ చేసుకోండి. అలా కాకుండా లోపల మదన పడుతూ చింతించొద్దు. మీ మీద మీకు నమ్మకం కోల్పోతారు. కావున ఖచ్చితంగా ఇలా చేయండి. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు. మీ భారం తీరే అవకాశం ఉంటుంది. బంధం దగ్గర పడుతుంది. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. అనుకుని విజయాలు కలగగలవు అనే ఒక నమ్మకం వస్తుంది. బంధాల్లో, వ్యక్తిత్వంలో మార్పులు ఇవన్నీ ఒక్క రోజులో రావడం చాలా ఆశ్చర్యమే. ఎవరైనా ఒకరు మీ జీవితంలో ప్రేమతో స్ఫూర్తిగా మార్చబోతున్నారు. వారిని గుర్తించండి. వారితో పాటుగా ఉండండి. వారి అండదండలతో ఉండండి. వారి యొక్క ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. నిత్యము శివారాధన చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.